కర్కాటక రాశివారు ఈ ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆదాయం 6 అయితే వ్యయం 9గా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, అలాగే మనస్సుకి సంబంధించిన విషయాల్లో కాస్త శ్రద్ధ పెట్టాలి. మానసిక ప్రశాంతత, ధైర్యం కోసం ప్రతి సోమవారం ఆ శివునికి పాలతో అభిషేకం చేస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఎంతో మేలు చేస్తుంది. వావ్! ఇక ఈ సంవత్సరపు అదృష్ట రాసుల్లో ఒకటైన సింహరాశి చూడండి, ఆదాయం ఏకంగా 13, గౌరవం 11, మరి అవమానం కేవలం 1 భాగం మాత్రమే. ఇది ఒక అద్భుతమైన విజయాన్ని, తిరుగులేని కీర్తిని సూచిస్తోంది. మీలోని ఈ తేజస్సును రెట్టింపు చేసుకోవడానికి మీ బలానికి మూలమైన ఆ సూర్యభగవానుడికి ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేసి అర్ఘ్యం సమర్పించండి. కన్యరాశివారికి ఈ సంవత్సరం అంతా నిలకడగా సాగిపోతుంది. ఆదాయం 9, వ్యయం 8. అంటే